బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఆంధేరి మెజిస్ట్రేట్ కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. చెక్ బౌన్స్ కేసులో ఆర్జీవీకి 3 నెలల జైలు శిక్ష విధించింది. అంతేకాక 3 నెలల్లో ఫిర్యాదుదారుడికి 3.72 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. అలా చేయని పక్షంలో మరో 3 నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని కోర్టు పేర్కొంది. 2018లో మహేష్ చంద్ర అనే వ్యక్తి చేసిన ఈ చెక్ బౌన్స్ కేసులో భాగంగా కోర్టు ఈ విధంగా తీర్పునిచ్చింది. గత 7 ఏళ్లుగా కోర్టులో వాదనలు జరుగుతూనే ఉన్నాయని, వర్మ మాత్రం ఏనాడు కోర్టులో హాజరు కాలేదని తెలుస్తుంది. దీంతో ఆగ్రహించిన కోర్టు ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి ఇలా తీర్పునిచ్చింది. ఇదిలా ఉంటే రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం కమ్బ్యాక్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే తన సూపర్ హిట్ మూవీ సత్య రిలీజ్ సందర్భంగా ఆర్జీవీ రియలైజ్ అయ్యారు. తాను ఇంత గొప్ప సినిమాల్ని తీశానంటే నమ్మబుద్ధి కావడం లేదన్నారు. తనకు పరిశ్రమ ఇచ్చిన అవకాశాల్ని తాను ఉపయోగించుకోలేదని అన్నారు. మధ్యలో పిచ్చి పిచ్చి సినిమాలని చేశానని ఆయన పశ్చాత్తాపపడ్డారు. ఇకపై తాను మంచి సినిమాలు తీస్తానని చెప్పుకొచ్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఆంధేరి మెజిస్ట్రేట్ కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. చెక్ బౌన్స్ కేసులో ఆర్జీవీకి 3 నెలల జైలు శిక్ష విధించింది. అంతేకాక 3 నెలల్లో ఫిర్యాదుదారుడికి 3.72 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. అలా చేయని పక్షంలో మరో 3 నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని కోర్టు పేర్కొంది. 2018లో మహేష్ చంద్ర అనే వ్యక్తి వేసిన ఈ చెక్ బౌన్స్ కేసులో భాగంగా కోర్టు ఈ విధంగా తీర్పునిచ్చింది. గత 7 ఏళ్లుగా కోర్టులో వాదనలు జరుగుతూనే ఉన్నాయని, వర్మ మాత్రం ఏనాడు కోర్టులో హాజరు కాలేదని తెలుస్తుంది. దీంతో ఆగ్రహించిన కోర్టు ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి ఇలా తీర్పునిచ్చింది. ఇదిలా ఉంటే రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం కమ్బ్యాక్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే తన సూపర్ హిట్ మూవీ సత్య రిలీజ్ సందర్భంగా ఆర్జీవీ రియలైజ్ అయ్యారు. తాను ఇంత గొప్ప సినిమాల్ని తీశానంటే నమ్మబుద్ధి కావడం లేదన్నారు. తనకు పరిశ్రమ ఇచ్చిన అవకాశాల్ని తాను ఉపయోగించుకోలేదని అన్నారు. మధ్యలో పిచ్చి పిచ్చి సినిమాల్ని చేశానని ఆయన పశ్చాత్తాపపడ్డారు. ఇకపై తాను మంచి సినిమాలు తీస్తానని చెప్పుకొచ్చారు.